ఉంటుంది అనే ఒక ఇది ఉంది. దాని మీద వాళ్ళు ఏమంటారో చూద్దాం ఒకసారి. రామచంద్రారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. యా రామచంద్రారెడ్డి గారు, బీజేపీ నో డౌట్ చాలా జోష్లో ఉంది దేశవ్యాప్తంగా కూడా. 400 సీట్లు టార్గెట్ ఎన్డీఏ అన్నట్టుగా ఉన్నారు. అది కొంత తెలంగాణలో కూడా పనిచేస్తుంది, అన్ని రాష్ట్రాల్లో పనిచేసినట్టే. అయితే కాంగ్రెస్ పార్టీ నిన్ననే అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి చరిష్మా కావచ్చు, మీరు 100 రోజుల్లో ఇస్తామని చెప్పిన హామీలను ఇస్తున్న తీరు కానీ ఇవి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది మీకు? అంటే వెంకటకృష్ణ గారు, మొన్నటి విజయం వెనుక 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఒకటైతే, రెండవది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన దుస్థితికి కారణము ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి రెండవది. ఈ 2 అంశాలతోని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవాన్ని తెచ్చే విధంగా పరిపాలన చేస్తుంది అన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆల్రెడీ మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఈ రోజున 4 గ్యారెంటీలు పూర్తి కావటం జరిగింది. ఈ రోజున నిన్న భద్రాచలంలో ఎప్పుడైతే ఇందిరమ్మ ఇళ్లను ఎప్పుడైతే ప్రకటించడం జరిగిందో ఇంకొకటి కూడా యాడ్ అయిపోయింది. అంటే ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రానికి అవసరము, దేశానికి అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా, ఓటర్ కూడా గ్రహించి ఉన్నాడు కాబట్టి, ఒక కన్క్లూజన్ తో ఉన్నాడు కాబట్టి ఈ మూడ్లు ఈడ్లు కాదు. ఈ మూడ్లు కాకుండా కేవలము ఇప్పుడున్నటువంటి చారిత్రాత్మక అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఎన్నికలు కొనసాగుతాయి అని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఎందుకంటే 2019లో బీజేపీకి 4 సీట్లు వచ్చినాయని చెప్తున్నారు. ఎస్ వచ్చినాయి. 2019లో వచ్చినటువంటి పరిస్థితి వేరు. ఒక దగ్గర పోయి కేసీఆర్ రెచ్చగొట్టి వచ్చేసిండు హిందువులు బంధువులు అని చెప్పేసి, ఇంకో దగ్గర మత కల్లోలాలు అన్నాడు, ఇంకో దగ్గర వచ్చేసి ఇంకొక యాడ్ చెప్పాడు, ఇంకొక దగ్గర పసుపు బోర్డు అన్నాడు. ఈ విధంగా 4 చోట్ల కూడా ఒక ఫాల్స్ ప్రామిసెస్ చేసి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులని అడ్వాంటేజ్ గా తీసుకొని ఆ రోజున ఏదో ఓట్లు కొల్లగొట్టడం జరిగింది, దాంతో అక్కడ గెలవటం జరిగింది. దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఈ రోజున కూడా మీ సైడ్ నుంచి రెచ్చగొట్టే వాళ్ళు ఎవరు లేరు, మాటకారులు ఎవరు లేకుండా అప్పుడు ఒకటి మాటకారులతోని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నమ్ముకొని ఉండదండి. ఎప్పుడైనా కానీ అరిచేతుల వైకుంఠం కాంగ్రెస్ పార్టీ చూపించదు. ఎప్పుడైనా కానీ వాస్తవిక పరిస్థితి అభివృద్ధిని చూపిస్తుంది. వెంకటకృష్ణ గారు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చి 100 రోజులు కాదు అధికారంలోకి, అయినా కానీ గతంలో నువ్వేం చేసినావు, ఇప్పుడు ఏం చేసినావు అని చెప్పేసి ఎవడైనా కానీ నన్ను ప్రశ్నిస్తే ఒక ఓటరు ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాం. ఎస్, నేను ఆన్సర్ చేయాలి అతనికి, ఎందుకంటే అతని ఓటుతోనే మేము ఇవాళ అధికారంలోకి వచ్చినామని చెప్పేసి పోతాము. ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి, ఐటీ సెక్టర్ చూపిస్తాము, ఔటర్ రింగ్ రోడ్ చూపిస్తాము, అంతర్జాతీయ విమానాశ్రయం చూపిస్తాము, గతంలో ఉన్నటువంటి 198 సర్వీస్ చూపిస్తాము. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జలయజ్ఞం గురించి మాట్లాడతాము. ఈ విధంగా మేము చెప్పుకోవటానికి 100 ఉన్నాయి మేము చెప్పుకోవటానికి. నేను అడుగుతున్నా ఈ రోజున బీఆర్ఎస్ నాయకులని, మీరు చెప్పుకోవటానికి ఏమున్నాయి? మీరు బీఆర్ఎస్ నాయకులు తర్వాత అడుగుదులే, బీఆర్ఎస్ నాయకులు అడగడానికి నేను ఉన్నా కదా ఇక్కడ.